దాంట్లో వాస్తవం ఎంత? వాస్తవం అసలు లేదు. అది 47 ఎకరాలు భూమి ఎస్టీలది. అదేదో ఎస్టీలది, అది కూడా 38 అని అంటున్నారు. వాళ్ళు కొన్నోళ్ళంతా రకరకాల రామరెడ్డి అని వాళ్ళు రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళకు 38 కింద ఏదో డబ్బులు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఆ మధ్యవర్తులు కొందరు తిన్నారు. అంతేగాని ఆ భూమిలో కానీ ఆ 47 ఎకరాల్లో కానీ ఎక్కడ కూడా నా పేరు లేదు, నాకు ఆ భూమిలో సంబంధం లేదు, ఆ డీల్ తోటి కూడా నాకు సంబంధం లేదు. అదే చేసారు వాళ్ళు, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయమని తెచ్చారు. నేను కూడా ఇప్పుడు రాసిచ్చిన, నేను కూడా కోర్టుకు పోయి నాకు సంబంధం లేదని నేను కూడా కోర్టు ఎలక్షన్ అయిన వెంబటే రాత్రి రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేసిన. అది కాదని అవాస్తవం అని చెప్తున్నారు. సరే, ప్రభుత్వ కక్ష ఏం లేదు, దీంట్లో కక్ష ఏం లేదు. ఏం ఫోటో దిగితే అయిపోతుంది. అది కూడా పక్క అవుతుంది. ఎందుకు తొందర ఎందుకు తొందర? కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మంత్రి గారు కాంగ్రెస్ లో ఉంటారా, బీఆర్ఎస్ లో ఉంటారా? సార్ మీరు అన్నారు కాంగ్రెస్ లో కొన్ని అభ్యర్థులు మేమే పంపించాం, వాళ్ళని మళ్ళీ గుంజుతారా ఈసారి? ఇప్పుడు ఎలా రిజల్ట్ వచ్చింది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చారు ప్రజలు. తప్పేముంది, వాళ్ళు కూడా నడిపియని. ఇది ప్రజా సామ్రాజ్యం కదా. వాళ్ళు కూడా మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే మేమే ఫామ్ లోకి వస్తున్నాము, లాస్ట్ వరకు మళ్ళీ మేమే అధికారం చెప్పలేము కదా, ఇంకా ఉంది కదా, ఇంకా కౌంటింగ్ నడుస్తుంది కదా. నిజమే, ఆయన చెప్పింది కరెక్టే. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు మీరు డబ్బులు పెట్టారు, మీరు డబ్బులు పెట్టి ఇక అంటారా, ఓడిపోయిన వాళ్ళంతా డబ్బులు పెట్టినట్టు గెలిచిన వాళ్ళని పెట్టలేదు అంటారు. అది మామూలే కదా, మీకు తెలియదు ఏముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని దగ్గరగా చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పాలన? అంటే మీ అనుభవం ప్రకారం చెప్పండి. ఇప్పుడు నాకు పెద్ద అనుభవం లేదు. నేను సడన్గా ఎంపీ అయిపోయినా, సడన్గా మంత్రి అయిపోయినా, సడన్గా ఇప్పుడు ప్రతిపక్షాలు కూర్చోబోతున్నా. ఏం ఇబ్బంది లేదు. నాకు ఎక్కడ కూర్చున్నా ప్రజలకు సేవ చేసే మనుషులు మనం. నాకు క్యాబినెట్లో ఉన్న ఒకటే, మా ప్రతిపక్షంలో కూర్చున్నా ఒకటే. ప్రజలు ఎట్లా తీర్పిస్తే ఆ రకంగా కూర్చుంటాను. ప్రజల తీర్పే నేను. వ్యాపారంలో సక్సెస్ అయ్యారు, పాలిటిక్స్ లో సక్సెస్ అయ్యారు. అవును. మీరు అనుభవం లేదని మీరు ఎట్లా చెప్తారు? అనుభవం అంటే రాజకీయం 30 ఏళ్ళు 40 ఏళ్ళు అనుభవం నాకు లేదు అన్న. నాకు లాస్ట్ టైం నేను గెలిచిన 4.5 సంవత్సరాలు మంత్రి అయినా. 4.5 సంవత్సరాల్లో నాకు ఒక ఏడాదంతా ఎలక్షన్లో పోయింది, 2 ఏళ్ళంతా కరోనాలో పోయింది. నేను చేసింది పని అంతా 1.5 years అంతే. నాకు ప్రజలంతా మీరు మళ్ళీ మంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఉంటుంది, ప్రజలు ఉంటుందయ్యా. జరా దేరే అందరు